బసవరాజు కీర్తికి వేరే అబ్బాయితో నిశ్చితార్థం ఫిక్స్ చేస్తాడు. ఇక నిశ్చితార్థం కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తాడు. అక్కడికి హరీష్, లక్ష్మి, శ్రీనివాస్ వాళ్ళు కూడా వస్తారు. కీర్తి ఇక పెళ్లి కొడుకు ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని ఇక నిశ్చితార్థం కోసం పూజ చేస్తూ ఉంటారు. అది చూసి హరీష్, లక్ష్మి వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు. తులసి కూడా ఏమీ చేయలేక తనలో తను బాధపడిపోతూ ఉంటుంది. ఇక కావాలని బసవరాజు లక్ష్మి చేతుల మీదుగా కీర్తికి పట్టుచీర ఇప్పిస్తూ ఉంటాడు. లక్ష్మి బాధపడుతూ తప్పక ఇక తన చేతులతో కీర్తికి పట్టుచీర ఇవ్వబోతూ ఉంటుంది. ఇంతలో ఇక ఉన్నట్టుండి కీర్తి కళ్ళు తిరిగి పడిపోయేసరికి లక్ష్మి కీర్తిని పట్టుకుంటుంది. ఇక అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. విశాలాక్షి కూడా అమ్మ కీర్తి ఏమైంది అని అందరూ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంతలో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లరా అని విశాలాక్షి అంటూ ఉంటే సిద్ధు ఇక హాస్పిటల్కి కాల్ చేస్తూ ఉంటాడు. లక్ష్మి కీర్తి చేయి పట్టుకొని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. సిద్ధు, బసవరాజు వాళ్ళు కీర్తిని తీసుకుని వెళ్ళిపోతారు. ఏమైందమ్మా అని తులసి లక్ష్మిని అడుగుతూ ఉంటే కీర్తి గర్భవతి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ మాట వినేసరికి తులసి షాక్ అయిపోతూ ఉంటుంది. మరి కీర్తి గర్భవతి అవ్వడం వల్ల బసవరాజు పెళ్లి నిర్ణయాన్ని ఆపి హరీష్తో తన కూతురు కాపురాన్ని చక్కదిద్దుతాడా? ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.